ఎండలు దంచి కొడుతున్నాయి. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటకు వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవేళ అనివార్యంగా బయటికి వెళ్లాల్సి వచ్చినప్పటికీ త్వరగానే ఇంటికి రావాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో దాహర్తి తీర్చుకోవాలంటే మజ్జిగ లేదా ఇతర పానీయాలను ఆశ్రయించాల్సి ఉంటుంది. మజ్జిగ తాగడం వల్ల దాహం తీరుతుంది, శరీరానికి శక్తి లభిస్తుంది. అంతేకాదు మన దేహానికి కావాల్సిన ప్రోటీన్లు, ఇతర పదార్థాలు అందుతూ ఉంటాయి. వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి చాలా మంది మజ్జిగ వాడతారు. మజ్జిగలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఆహారాన్ని అత్యంత సులువుగా జీర్ణం చేస్తూ ఉంటుంది. ఎండాకాలంలో మజ్జిగను 2 వారాల పాటు తాగితే అనేక రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మజ్జిగలో ఉండే మంచి బ్యాక్టీరియా ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. అలాగే గ్యాస్, బ్లోటింగ్ వంటి సమస్యలు తగ్గిపోతాయి. మజ్జిగలో సహజమైన చల్లదన లక్షణం ఉంటుంది. ఇది శరీరంలో అంతర్గత వేడిని పూర్తిగా తగ్గిస్తుంది. భోజనానికి ముందు మజ్జిగ తాగితే తక్కువ ఆహారం తీసుకుంటాం. దీనివల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. మజ్జిగ తాగడం వల్ల గట్ హెల్త్ కూడా మెరుగవుతుంది. మంచి బ్యాక్టీరియా ఉండడం వల్ల నిద్ర కూడా త్వరగానే వస్తుంది. కొంతమంది మజ్జిగలో పచ్చి ఉల్లిపాయలు, మిర్చి, కొత్తిమీర, పుదీనా వంటివి వేసుకుంటారు. వాటి వల్ల మజ్జిగలో కొత్త రుచి ఏర్పడుతుంది. దాన్ని తాగడం వల్ల అనేక రకాల సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా అజీర్తి, ఇతర జీర్ణ సంబంధమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. అందువల్ల చాలామంది ఎండాకాలంలో మజ్జిగ తాగుతూ ఉంటారు. అయితే దీనిని 2 వారాల పాటు అదే పనిగా తాగితే ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు.